యేసుక్రీస్తు శిష్యుల్లో మరొక వ్యక్తి అయినటువంటి అపోస్తలుడైన మత్తయి గారు, ఈయన ఏ విధంగా చనిపోయారో చూద్దాము. ఈయన మత్తయి సువార్త రాశాడు. మన న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి రాసిన పుస్తకం ఇదే. ఈయన ఇథియోపియాకు వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించుచుండగా ఇనుప మేకులతో భూమిలో గుర్చబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఇథియోపియా అనే దేశంలో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి మత్తయి గారు వెళ్ళారనమాట. ఇక్కడ క్రీస్తు కొరకు చనిపోయారు. ఎలా అంటే ఇనుప మేకులతో భూమిలో గుర్చబడి, ఇనుప మేకులు తీసుకొని భూమిలో గుచ్చి ఆయన్ని చంపేశారనమాట, మత్తయి గారిని. మేకు చూడండి, ఇక్కడ ఈ మేకుతో కొడుతున్నారు. మత్తయి గారు చనిపోయిన విధానం. మరొక అపోస్తలుడైనటువంటి తోమా గారు, ఈయన మన భారతదేశానికి వచ్చాడు. కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాలన్నీ తిరిగి మనకు సువార్త ప్రకటించడానికి ఈయన వచ్చాడు. ఈయన ఏ విధంగా చనిపోయాడు అన్నది చూద్దాము. భారతదేశంలోని మద్రాసు సమీపంలో పెద్ద కొండపై ప్రార్థనా సమయంలో ఈట చేత పొడవబడి చంపబడ్డారు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పెద్ద కొండ మీదకి వెళ్ళి ఆ టైంలో ఈటలు తీసుకొని వచ్చి ఆయన వెనకాలుగా వచ్చి ఆయన వీపులో గుచ్చి ఆయన్ని చంపారన్నమాట, తోమా గారిని. చూడండి ఒకసారి తోమా గారు. మన భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారు మన భారతదేశాన్ని ప్రేమించి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా ఇతన్ని తీసుకొని వచ్చాడు మన భారతదేశానికి. మన దేశం మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి చూడండి మీరు. ఈయన అపోస్తలుడైనటువంటి పునీత ఫిలిప్ గారు ఏ విధంగా చనిపోయారో చూద్దాము. ఫిలిప్ గారు అన్నమాట. ఈయన ప్రగియా ప్రాంతం వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కొరడాలతో కొట్టబడి, క్రూరంగా హింసించబడి, సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఫిలిప్ గారు ఏ విధంగా చనిపోయారంటే, ప్రగియా అనే ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొరడాలతో కొట్టి క్రూరంగా హింసించారు. అక్కడ హింసించి సిలువ వేశారు క్రీస్తు కొరకు. ఆ విధంగా ఫిలిప్ గారు చనిపోయారు. ఈయన ఫిలిప్ గారు.